మనకు తెలంగాణ పండుగలలో బోనాల జాతర ప్రత్యేకమైంది. ఈ పండుగలో గుమగుమలాడే వంటకాలు అందరిని ఆకర్షిస్తుంటాయి. బోనాల పండుగకు మాంసాహారంతో పాటు పిండి వంటలు నోరేరిస్తుంటాయి. ఈ నెల 21న సికింద్రాబాద్లో, 28న లాల్ దర్వాజా అమ్మవార్లకు బోనాల జాతర జరగనుంది. ఈ రెండు బోనాల ఫెస్టివల్స్ సందర్భంగా బోనాలు భోజనాలు పేరుతో 25 రకాల వంటకాలను వడ్డిస్తామంది ది పార్క్ హైదరాబాద్ హోటల్ ప్రకటించింది. అయితే తెలంగాణ వంటకాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. తెలంగాణలో ఆషాఢమాస బోనాలు వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క ఇంట్లో బోనాల సందడి కనిపిస్తుంది. దాంతోపాటు నోరూరించే వంటకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్లో బోనాల దావత్లు జోర్దార్గా సాగుతుంటాయి. అయితే హోటల్స్ కూడా తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేస్తూ లోకల్ క్యూజిన్ని కూడా ఇటు ఫుడ్ లవర్స్కి అందిస్తున్నారు. ప్రజెంట్ మనం సోమాజిగూడ పార్క్లో ఉన్నాము. ఇక్కడ బోనాల భోజనాల పేరుతోటి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించి కంప్లీట్గా తెలంగాణలో ఎవరైతే వంటలు తెలుసుంటాయో వాళ్ళందరికీ పేర్లని తెలుసు. ముఖ్యంగా మెయిన్ కోర్స్ నుంచి మొదలు పెడితే డెజర్ట్స్ వరకు కూడా లోకల్ క్యూజిన్ అంటే రెగ్యులర్గా చేసుకునే వంటలతో పాటు పాతకాలం వంటల్ని కూడా వీళ్ళు ఇక్కడ వండి మార్చడం జరిగింది. ప్రజెంట్ మనం చూడొచ్చు, బోనాల దావత్ అంటే చాలు నాన్ వెజ్ లేదే ముద్ద దిగదంటారు. ఆ రకంగా మొత్తంగా కూడా నాన్ వెజ్ క్యూజిన్స్ అన్నీ కూడా వీళ్ళు ప్రజెంట్ చేశారు. దాంతోపాటు రకరకాల స్వీట్స్, అట్లాగే పచ్చళ్ళు కావచ్చు, ఫ్రైలు, అట్లాగే మెయిన్ కోర్స్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీతో పాటు రకరకాల వంటలు అన్నీ కూడా ఇక్కడ నోరూరిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షెఫ్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. సత్య గారు, నమస్తే అండి. తెలంగాణ బోనాలు భోజనాలని చాలా ట్రెడిషనల్గా పెట్టారు. ఏంటి దీని ముఖ్య ఉద్దేశం? అంటే ఇలాంటి ఫుడ్, ఇలాంటి కల్చరు ఎవరు చేయట్లేదు మన సిటీలో. సో ఎవరున్నా ఇంట్లో చేసుకుంటారు. ఏ స్టార్ హోటల్ కూడా వాళ్ళు చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తారు. కానీ నాకు ఈ ఆలోచన 2-3 ఏళ్ళ నుంచి వచ్చింది. ఈ హోటల్ నాకు ఈ ఫుడ్ని ప్రమోట్ చేయడానికి చాలా సపోర్ట్ ఇచ్చింది. అందుకని నేను ఈ విధంగా మా దగ్గర కూడా ఒక 4 తెలంగాణ షెఫ్స్ ఉన్నారు. మేమందరం కూర్చొని ఈ మెనూ డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరింటి ఫుడ్ ఉంటుంది. బోనాలు అనేది ఒక కుటుంబంతో తినే ఫుడ్. సో ఎవరింట్లో ఏది బెస్ట్, మన ఇంటిలో ఏది బెస్ట్ అది ఆలోచించుకొని ఈ మెనూ డిజైన్ చేయడం అయింది. సో ఈ బోనాలు బ్రంచ్తోని కొలాబరేట్ చేసినాం. బ్రంచ్లో ఎట్లో 150 డిష్లు ఉంటాయి. కానీ దాంతోపాటు ఒక 20-25 డిష్ మన తెలంగాణ అథెంటిక్ ఫుడ్ని ఎందుకు పెట్టొద్దు అనే ఆలోచనతోని ఈ 2 సికింద్రాబాద్ బోనాలు రోజు, హైదరాబాద్ బోనాలు రోజు, ఈ 2 రోజు ప్లాన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ బోనాలు భోజనాలు ఫుడ్ ఫెస్టివల్లో ఏమేమి వంటకాలు ఉన్నాయండి? అట్లా చూసుకుంటే మన ఫేవరెట్స్ అన్నీ ఉన్నాయి. తలకాయ కూర ఫస్ట్ స్టార్ట్ అంటే తలకాయ కూర ఉంది, కాలా షోర్బా ఉంది, బేజా ఫ్రై ఉన్నది మెనూస్లో, అండ్ లివర్ ఫ్రై ఉంది. ఇది కాక మటన్ పులుసు, మటన్ కర్రీతో పాటు పూరి కాంబినేషన్ ఉంది. బగారాన్నం అయితే ఎట్లా ఉంటుంది, కానీ పూరి కాంబినేషన్ ఉంది. సో అట్లనే నాటుకోడి కూడా ఉన్నది. నాటుకోడి చిట్టి గారెలు అంటే వడలు. మనం వడలతో పాటు కోడి కూర తింటాము, బట్ నాటుకోడి కంట్రీ చికెన్ లాగా అది చేసినాము. సో ఇది కాక కొన్ని మన రెగ్యులర్ గెస్ట్కి మనకు కొన్ని ఇంకా తెలంగాణ ఫుడ్ కావాలి అంటే కాజు పకోడీ యాడ్ చేయడం అయింది. కొరమేను చేప ఉంది. కొరమేను చేప పెనం చేప. సో కొరమేను అనేది పొద్దున మనకు సండే వచ్చినా కూడా మార్కెట్ పోయి ఇదే చేప తీసుకుంటాం, కాబట్టి కొరమేను చేప ఉంది. సో పచ్చి పులుసు ఉంది. వెజిటేరియన్కి ఏం చేసినామంటే వంకాయ, ఆలుగడ్డ, ఉల్లి మసాలా చేసినాము. సో ఇది బగారా రైస్ ఉంది. ఇంకోటి వెజ్ బిర్యానీ అందరికి ఉంటుంది. సో పనసపొట్టు బిర్యానీ ఎందుకు చేయొద్దు అని చెప్పి పనసపొట్టు కూడా మేము యాడ్ చేసినాం. సో ఇవన్నీ మెయిన్ కోర్సులు, స్టార్టరు ఇవన్నీ కంపల్సరీ. అది కాక మన ఏమంటారు గర్జికాయలు, సకినాలు, నువ్వుల లడ్డు, ఇంకొన్ని తెలంగాణ స్నాక్స్ యాడ్ చేయడమే. ఇది కన్నా బెల్లం అన్నం, పరమాన్నం అంటాం, బెల్లం అన్నం అంటాం, బోనం అంటాం. సో డబల్ కమిట్ అయితే ప్రతి ఇంట్లో చేసుకుంటారు. ఇవన్నీ ఫుడ్తో పాటు లాస్ట్ డబల్ కమిట్ అయితే ఉండాలి అంటారు. సో ఇలా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మెనూ ఒకటి రెడీ చేయడం అయింది. అండ్ ఈ మెనూ చెప్తున్నారు కదా, ఎంత నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి? మెనూ అన్లిమిటెడ్ ఫుడా ఏంటి? ఇది 2 సండేస్కి ప్లాన్ చేసినాము. అదే మీకు సికింద్రాబాద్ బోనాలు అండ్ హైదరాబాద్ 21, 28. సో 12:30 నుంచి 4:30 వరకు టైమింగ్ కూడా కొద్దిగా ఎక్స్ట్రా పెట్టినాము, ఎందుకంటే ఎవరి టైం వాళ్ళకి రావచ్చు అని. సో రీజనబుల్ అండ్ డిస్కౌంట్ ఉంటుంది. ఆన్లైన్లో ప్రమోట్ కూడా చేస్తున్నాము, 40% డిస్కౌంట్ కూడా. సో ఆన్లైన్లో
ఉన్నా ఇక్కడికి వచ్చిన ఈ ఫుడ్ మాత్రం ఈ 2 సండేలే ఉంటుంది. మిగతా రోజులు వేరే ఫుడ్ ఉంటే ఈ 2 సండేలు మిస్ కాకండి. ఈ ఫుడ్ తినాలి అంటే మా పార్క్ హోటల్ అక్వా వరండాకి రండి. అండ్ ఇక్కడ ఫుడ్డే కాదు, తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలాగా మీరు బోనం కావచ్చు, ఒక ట్రెడిషనల్ ఒక పల్లెటూరు వాతావరణంతో హోటల్ని సెటప్ చేశారు కదా, ఇది ఎన్ని రోజులు ఉంటుంది? సో ఇది 2 వారాలు, అదే మీకు చెప్పాను, 21 నుంచి 28. మనకు చూసే బోనము ఇది కల్చర్. ఈ పండగ బోనం అన్నది కూడా మెనూలో కూడా చూసుకుంటే బోనంతోనే మనం మెనూ ఆర్ట్ కూడా రెడీ చేయడం అయింది. సో ఆకు కూడా బోనంకి కల్చరే. చాటలు తెలంగాణలో ఫుడ్, ఇస్తరాకులు కూడా తెలియదు. ఇవన్నీ ఒక స్టార్ హోటల్లో ఎంత అథెంటిక్గా ఒక తెలుగు ఫుడ్ ప్రమోట్ చేయాలో ఇవన్నీ మనం ఇక్కడ చేయడం అయింది. ఇప్పుడు ఆకు చూసుకున్నా కూడా డొప్పాలు అంటాం, డొప్పాలలో మన మురుకులు పెట్టినాం, కళ్ళు డొప్పాలు. సో కళ్ళు ఒక రోజు ఒక మెనూలో కళ్ళు దోశ కూడా ఉంటుంది విత్ బోటి కర్రీ. సో అది కళ్ళు దోశ బోటి కర్రీ కూడా లైవ్ కౌంటర్ ఇవ్వడం అవుతుంది. సో కల్చర్తో పాటు ఫుడ్ కూడా మ్యాచ్ అవ్వడము ఇంపార్టెంట్. పాట్లు చూసుకున్నా కూడా మనకు ట్రెడిషనల్ కల్చరు. సో ఇవన్నీ కూడా మన కల్చర్ ఇది అట్లా అని. ఎస్, ప్రజెంట్ అయితే చూడొచ్చు ఇక్కడ కేవలం ఫుడ్డే కాదు, కంప్లీట్గా తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేసేలాగా ఇటు బోనాల కుండలతో పాటు బంతిపూల అలంకరణ, దాంతోపాటు పల్లెటూర్లలో ఏవైతే ఇస్తరాకులు వాడతారో ఆ ఇస్తరాకుల డొప్పల్లోనే వీళ్ళు ఫుడ్ని ప్రజెంట్ చేస్తున్నారు. దాంతోపాటు చాటలు, ప్రతి ఒక్కరికి తెలుసు బియ్యం కావచ్చు, ప్రతి ఒక్క విత్తనాలకు సంబంధించి చాటలోనే దీన్ని చేస్తుంటారు కాబట్టి ఆ చాట కల్చర్ని కూడా ఇక్కడ మొత్తం ప్రజెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణలో బోనాలంటే ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్తో పాటు అన్ని రకాల పిండి వంటలు అట్లాగే స్వీట్ ఐటమ్స్ కూడా చేసుకుంటారు కాబట్టి వాటిని అన్నిటిని కూడా ఒకే చోట చేర్చి ఈ భోజనాలు పేరుతోటి ఫుడ్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా అయితే ఇప్పుడున్న జనరేషన్కి మన తెలంగాణ అథెంటిక్ ఫుడ్ తెలిపేలాగా ఇట్లాంటి ఫుడ్ ఫెస్టివల్స్ అయితే ఉపయోగపడనున్నాయి. ప్రజెంట్ ఇది భోజనాలు తెలంగాణ కల్చర్ ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత V6 న్యూస్, హైదరాబాద్.